జూలై 15 దేవుని వాగ్దానం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. కీర్తన 5:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండడానికి దేవుడిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి మనల్ని నిరంతరం కూడా ఆనందింపజేస్తుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని వాక్యం తెలియజేస్తుంది. మనము చాలాసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తా ఉన్నమాట, దేవుణ్ణి ఆశ్రయించాలి. నరులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించటం ద్వారా నువ్వు ఎంతో సంతోషంగా ఉండగలుగుతావు. నీకున్న కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో, ఒకవేళ సంతోషంగా లేకుండా నేను ఎంతో బాధలు ఉన్నానని నువ్వు అనుకుంటుంటే, ఆ బాధ నుంచి నీకు విడుదల కలగజేసేది దేవుణ్ణి ఆశ్రయము మాత్రమే. ఆయనను ఆశ్రయించు. నరులను ఆశ్రయించడం ద్వారా నీకు సహాయం అందకపోగా అవమానం ఎదురయ్యే అవకాశం ఏర్పడుతుంది. చాలాసార్లు మనము ఏదో మనుషులు సహాయం చేస్తారని, మనుషుల ద్వారా మనము ఈ సమస్య నుంచి బయటపడతామని ఎంతగానో ఆశపడి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం చాలాసార్లు అవమానాలు పొందే పరిస్థితులు కూడా చాలామందికి కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, మనుషులను నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే మనుషుల మనస్సులను మార్చి వారికి నువ్వు సహాయం పడేలాగా, అంత ఉన్నత సహాయం, నువ్వు ఇతరుల సహాయం పొందుకోవడం కాదు, నువ్వే వారికి సహాయం చేసేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు సమస్యల్లో దేవుడి మీద నిలబడ్డాడు, దేవుడిని ఆశ్రయించాడు. ఒకరికి సహాయం చేసే స్థాయికి ఆయన వెళ్ళాడు. ఒకరి సహాయం పొందుకునే స్థితి నుండి 10 మందికి సహాయం చేసే స్థాయికి దేవుడు యోసేపుని తీసుకెళ్ళాడు. అలాంటి ఆశీర్వాదము, ఉన్నతమైన దీవెనను పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మనుషులను కాక దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మా విశ్వాస జీవితాన్ని పెంపొందింపచేయండి. ఈరోజు బిడల జీవితంలో గొప్ప మేలుకరమైనటువంటి దీవెనకరమైన దినముగా మీరు ఉంచండి తండ్రి. వారి ప్రయాణాల్లో, పనులలో, వారు తలపెట్టిన కార్యాల్లో అన్నిటిలో బిడలకు నువ్వు తోడుగా ఉండండి, సహాయం చేయండి, బలపరచండి. అన్నిటి యందు నీ స్థితి ప్రభువా తండ్రి గొప్పగా ఉండాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆశ్రయించే వారిగా మార్చండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.